అవునక్క, టాబ్లెట్ కష్టజీవి. ముందు పద, తను తీసుకెళ్ళు. గీత గీత రామ్ అత్తగారు ఒక్క నిమిషం. బాబాయ్ గారు నమస్కారం అండి. నమస్తే. నన్ను టెన్షన్ పెట్టి ఆయనకు నమస్కారం పెడతారంటే అసలు ఏం జరిగింది? గీత గీత కనిపించడం లేదు గారు. ఏంటి, నా మనవరాలు కనిపించడం లేదా? ఇల్లంతా సరిగా వెతికారా? అయ్యో, ఇల్లే కాదు బాబాయ్ గారు, బీర్వాలు బ్యాగ్లు అన్ని వెతికా. చూద్దాం పదండి. అయ్యో బాబాయ్ గారు, ఇక్కడే ఎక్కడో ఉండాలి బాబాయ్ గారు. గీత గీత రండి. అయ్యో అయ్యో, అందులో ఎవరు లేరు బాబాయ్ గారు, ఎవరు లేరు. అయ్యో బాబాయ్ గారు, ఇవన్నీ మా పాత బట్టలు, విడిచిన బట్టలు, కంపు కొడుతుంటాయి. కావాలంటే చూడండి, ఒకసారి చూడండి, కంపు కొడుతున్నాయి. అయ్యో గీత అత్తయ్య గారు, కంపు, ఇదంతా కంపు. పద పద పద. సారీ అన్నయ్య గారు, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇందాక అడిగితే పూజ గదిలో ఉందని చెప్పావు, అది అబద్ధమా? లేదండి, నేను పూజ గదిలో ఉండలేదు, పూజకు వెళ్ళింది అన్నాను. పూజకి వెళ్ళిందా? అవునండి, తను పూజ కోసమని గుడికి వెళ్ళింది. గుడికైనా ఒంటరిగా ఎలా వెళ్తుంది? అంటే ఆ ప్రశ్న బాబాయ్ గారు అడగొచ్చు అని. ఒంటరిగా వెళ్తానని మొక్కుకుంది, అందుకే వెళ్ళుంటుంది. మరి ఇందాక గీత గీత అని ఎందుకు పిలిచారు? నేను గీత గీత అని పిలవలేదే. మరి ఒసే పితా పితా అని పిలిచానే. అంటే లత లత అని అర్థం అన్నమాట. నేను నా మనవరాలు చూడాలని ఎంతో ఆశతో వస్తే నిరాశ ఎదురైంది. అసలు ఇంతకీ నా మనవరాలు ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది? తను 1 గంటలో వచ్చేస్తుంది అన్నయ్య గారు. నమ్మొచ్చా? నేనే పాపం చేశాను, నా మీద ఒట్టేశారు. అయ్యో నువ్వే భయపడకే, గీత వచ్చేస్తుంది. సరే, సరిగ్గా 1 గంట తర్వాత ఇక్కడికి వస్తాను. గీత కనపడిందా బతికిపోతారు, లేదంటే పైకి వెళ్తారు. అయ్యో బట్టలు రేయడానికి రోజు వెళ్తున్నానండి. పైకంటే ఈ పైకి కాదు, ఆ పైకి. నమస్కారం సార్, నమస్కారం. మీరెప్పుడు వచ్చారు సార్? బుద్ధి ఎప్పుడు నా
మనవరాలు తప్ప అందరూ ఇంట్లోనే చచ్చారు. గంటలో వస్తా. అయ్యో, చచ్చావురా దేవుడా. అయ్యో అమ్మా ఏమైందమ్మా? ఇప్పటిదాకా ఇంట్లో ఉన్న పిల్ల ఎలా మాయమైందో అర్థం కావట్లేదే. దేవుడా, నా మనవరాలు ఎక్కడున్నా పంపించు తండ్రి. లేదంటే ఆ రాజశేఖర్ గారు ఈవిడ్ని మీ దగ్గరికి పంపిస్తారు తండ్రి. అవునే, వాడు తిరిగి వచ్చే లోపు మన గీత కనిపించలేదనుకో, నన్ను చంపేస్తాడే. అయితే ఆ గీత రాకపోతే బాగుండు. అంటే త్వరగా వస్తే బాగుండు అంటుందమ్మా. అయినా అసలు అది ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? అది తెలిస్తే ఈ ఏడుపు ఎందుకమ్మా? ఇంకా సేపట్లో మీకు ఎలాగో చావు తప్పదు కాబట్టి ఆ డబ్బులు నగలు వాటాలు వేసేస్తే పంచుకుని మేమైనా హ్యాపీగా బతుకుతాం కదా అత్తయ్య గారు. అంటే నేను చచ్చిపోతానని ఫిక్స్ అయిపోయారా? భలేవారే. బద్రి, ఒకసారి రిహార్సల్ చేద్దామా? నేను రెడీ, స్టార్ట్. అప్పుడే మీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయా? మీరు పోతే మేమెవరిని తిట్టుకోవాలి అత్తయ్య గారు? సరేమ్మా. నేను బతుకున్నగానే ఏడుస్తారేమిట్రా? అంటే చచ్చాక సడన్ గా ఏడుపు రమ్మంటే రావద్దు. అందుకే అమ్మా ముందుగా ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాం. చాలా తింగర విధవల్లారా. అయ్యో, ఆ గీత కనబడకపోతే ఏం చేయాలో ప్లాన్ చేయండి రా. కొంచెం ఖర్చు అయిద్దమ్మా. తల్లిని లంచం అడుగుతారా? తల్లివి కాబట్టి నీ సంగతి తెలుసు కాబట్టి అలా అడుగుతున్నామమ్మా. సర్లే, ఎంత కావాలి? గీత నగలు. చంపుతా. ఇవ్వకపోతే రాజశేఖర్ గారు మిమ్మల్ని చంపుతారు. మీ నగలు ఇవ్వకపోతే వాడికి చంపుతాడే. ఎందుకంటే నగలు ఇవ్వకపోతే అతని నుంచి తప్పించుకునే ఐడియా మేం చెప్పాం కాబట్టి. సరే, ఇస్తాను, చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బ. ముందు నగలు, ఆ తర్వాతే ప్లాను. సరే, తీసుకొని చావండి. అమ్మో, ఇక్కడే రాజారా? ఇప్పుడు చెప్పండి, ప్లాన్ ఏంటి? నగలు అమ్మేసుకుందామా? కరగబెట్టి దాచుకుందామమ్మా. ఏయ్, మీ బొందరా, మీ బొంద. నేను అడిగింది ఆ రాజశేఖర్ ని ఎలా మేనేజ్ చేద్దామా అని. అబ్బే, చాలా సింపుల్ అత్తయ్య గారు. పండుని చూపించి అదే గీత అందాం. అయ్యో, అత్తయ్య గారు, అయ్యో, అయ్యో. ఆ పండు కాయ చూపిస్తే నమ్మడానికి వాడేమన్నా శిరీష లాగా జఫ్ అనుకున్నావా? మీరే నాకంటే జఫా జఫా. ఇటే మరి లేకపోతే ఏంటి అత్తయ్య గారు? పండు అంటే తినే పండు కాదు, నా కూతురు పండు. అలాగా, మరి గుర్తుపట్టడా? అయ్యో, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం అత్తయ్య గారు. ఏమోనే, నాకైతే భయంగా ఉంది. అయ్యో, మీరేం భయపడకండి అత్తయ్య గారు, అంతా నేను చూసుకుంటాను కదా. మీరు కూర్చోండి. పదండి, పదండి. ఎక్కడికి? అమ్మో, నాకైతే భయంగానే ఉందా రాజశేఖర్ని చూస్తే. దేవుడా, అమ్మో అమ్మో దేవుడా. అమ్మో, ఈ నగలు మామ చూసిందంటే గుడ్ల వేలేదా అని చంపుతాడు. కొన్నాళ్ళు వీటిని మామ కంట పడకుండా దాయాలి. ఏం చేద్దాం? వీటిని ఎక్కడ దాద్దామబ్బా? గీత కాడికి తీసుకుపోయి దాన్నే దాచిపెట్టమని అడుగుదాం. కొన్ని రోజులు పోయినాక తెచ్చుకుంటా. కానీ గీత ఇంటికంటే మామ పంపించాడే. ఏం చేయాలి? బుక్ ఇచ్చి రావాలని చెప్తా. మామ,
ఏంటే? గీత బుక్ తెచ్చిన మావా, దాని బుక్ దానికి ఇచ్చొస్తా. దాని బుక్ ఎందుకు తెచ్చావే? తిరిగిద్దామని మావా. ఆ? ఈ ఉంకతో ఊరంతా తిరిగొద్దామనా? గడప దాటావంటే కాలు ఇరగొడతా. పో లోపలికి పో. మామా ప్లీజ్ మామా, 6 గంటలు పోయేస్తా మామా. ఏది ఒకసారి ఆ బుక్ ఇవే. తీసుకో మామా. ఆ? ఇదేంటే బుక్ పైన శ్వేత అని రాసింది? గీత అని కదా ఉండాలి. చూసినావా మామ, దానికి నేనంటే ఎంత ప్రేమను. ఆ? దాని బుక్ మీద కూడా నా పేరు రాసుకుంది. చెప్పుతా. నీ కంటికంత ఇరవలా కనబడుతున్నానా? పో లోపలికి. ఏంటి సార్ గొడవ పడుతున్నారు? ఆహా. బయటికి వెళ్తా అంటే వద్దంటున్నాను సార్. పంపించండి సార్, ఏమవుతుంది? ఆ? ఏదో గొడవ తెస్తుంది సార్. డోంట్ వరీ సార్, మై హూనా. ఏ శ్వేత, చిన్న పందెం కట్టుకుందామా? అందులో నువ్వు గెలిచావనుకో నిన్ను నేను తీసుకెళ్తా, ఓడిపోయావనుకో నేను మిమ్మల్ని తీసుకోవద్దా సారు? ఆ? చూసావుగా దాని తెలివి. చూస్తున్నా చూస్తున్నా. చూడు శ్వేత, గెలిస్తేనే బయటికి వెళ్ళాలి, ఓడిపోతే ఆగిపోవాలి. ఓకేనా? ఓకే సార్, అయితే పందెం నేను చెప్తా. సరే చెప్పు. వద్దు సార్, అది మాయది. ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఓడిస్తుంది. సత్యం, సైకో, ద రేపిస్ట్. ఇప్పుడే 1000 పందాలు బుక్ చదివాను. ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తాను. చెప్పు, పందెం ఏంటి? ఇవేంటివి? దారపుండలు. కాదు, ఇదేమో చిరంజీవి సారు, ఇది బాలకృష్ణ సారు. ఓహో, అయితే వీళ్ళిద్దరికి ఎదురుగా ఓ గోడ ఉన్నది. ఓహో, ఆ. ఈ గోడకి ఇవతల ఓ కారు ఉన్నది. ఇది కారంటే అగ్గిపెట్ట కదా? ఛల్, దారబిండ బాలకృష్ణ అన్నప్పుడు ఈ అగపేట కారు కాదా? ఓహో, అలా వచ్చావా? అయితే ఓకే, ఇది కారే. తర్వాత మీ కార్ డ్రైవింగ్ వచ్చా సారు? ఓ ఫుల్లుగా. అయితే ఆ కారు డ్రైవ్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు చిరంజీవి సారు బాలకృష్ణ సార్తోని గోడ కవతల ఫ్లైట్ వస్తుంది అన్నాడు. కాదు, షిప్ వస్తుందని బాలకృష్ణ సార్ అన్నాడు. అప్పుడు చిరంజీవి సార్కి డౌట్ వచ్చి ఈ గోడెక్కి చూసిండు. అప్పుడు మీరు మీ డ్రైవింగ్ చూసి చిరంజీవి సారు బాలకృష్ణ సార్తో ఏమన్నాడు? ఫ్లైట్ అన్నాడా, షిప్ అన్నాడా? కారే అంటాడు. కాదు, ఓ కౌలేగాడు అగ్గిపెట్ట పట్టుకొని డుర్రు 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 అని వస్తుండు అన్నాడు. నేను నడుపుతోంది కారు కదా. అయ్యో, అగ్గిపెట్ట కారని నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకా చిరంజీవి సార్కి ఎట్లా తెలుసు? సత్యం. ఏం సార్, ఓడిపోయారు కదా, బయటకు పోదాం పదండి. ఇందాకే కదా సార్ 1000 పందాల బుక్ చదివానన్నారు. ఓడిపోయారే. అందులో ఈ పందెం లేదులేండి. రండి సార్ పోదాం. మావా కుట్టుకో కుట్టుకో. ఆ సైకాటిస్ట్ పని అవుట్. ఒక్కదాన్నే పోదామనుకుంటే ఈ సైకో సార్ కూడా ఏంటొస్తుండు. ఏదో ఒకటి చేసి వదిలించుకోవాలి. సారు ఏంటి? పన్నెల్లో గట్లు ఓడిపోయింది సారు. నువ్వు చీటింగ్ చేసావు, లేకపోతే నేనే గెలిచేవాడిని. సరే సారు, ఈసారి చీట్ చేయను, ఓ పందెం కడదామా? నిజంగా చీట్ చేయవు కదా? పక్కా చేయను సారు. సరే, పందెం ఏంటో చెప్పు. ఏం లేదు సారు, ఈ బుక్ తీసుకొని నన్ను పక్కకు నెట్టాలి. నిన్ను నెట్టాలా? అవు సారు, ఈ నుంచి అగో ఆ గోడ వరకు ఆగకుండా పరిగెత్తాలి. మధ్యలో ఆగినా వెనక్కి తిరుగు చూసినా నువ్వు ఓడిపోయినట్టు, లేదంటే నేను గెలిచినట్టు. ఓ అంతేనా? అయినా ఈసారి ఇంత సింపుల్ పందెం పెట్టావేంటి? మీరు గెలవాలని సారు. అబ్బా, నేనంటే నీకు ఎంత అభిమానం అమ్మా.
ఈసారి ఖచ్చితంగా విజయం నాదే. ఓకే సారు, స్టార్ట్ చేద్దామా? బుక్ ఇవ్వు. నేను ఇవ్వను. మ్మ్. నేను ఇవ్వను. అబ్బా, నేను ఇమ్మంటుంటే ఏంటి? ఇవ్వవేంటి? అరే ఏం సారు, లాక్కోమన్నా కదా. ఓహో ఓకే. ఆ, లాక్కోండి. నేను ఇవ్వను. నేను ఇవ్వను. ఇవ్వ. ఇవ్వవే. ఇవ్వవే. మళ్ళీ దొరికిండు సారు. ఆ దొంగ 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 నా పుస్తకం ఎత్తుకోబోతుండు. పట్టుకోండి. దొంగ దొంగ అంటుందేంటి? ఓహో అర్థమైంది. ఇలా అంటే నేను వెనక్కి తిరిగి చూస్తే నేను ఓడిపోతానని. అమ్మో, అమ్మ, నా బుక్ పట్టుకోండి. యా! నేనే గెలిచాను. నేనే గెలిచా. అయిపోయింది సైకో సారు. ఏరా పట్టపగలు 10 మంది నడిచే చోట చిన్నపిల్లని చేసి బుక్కు లాక్కుంటావురా. అయ్యో అది కాదండి, అసలు జరిగింది. ఒలింపిక్ గెలిచినట్టు నేను గెలిచా అంటున్నావేంట్రా? కొట్టండ్రా, వేసేయండిరా వీడిని. అయ్యో శ్వేత, అయ్యయ్యయ్యో, అదేంటి అత్తయ్య గారు, మాట్లాడితే సోఫాలు అటేస్తారు ఇటేస్తారేంటి? వాస్తు నా తల ఎక్కి కూర్చుంది. అందుకే ఇంతవరకు గీత కనిపించలేదు. అందుకే ఇలా మారుస్తున్నాను. అయ్యయ్యో, అవును, అదేంటి ఇంకా రాలేదు? మేకప్ వేసుకుంటుంది అత్తయ్య గారు. దీని మేకప్ తగలయ్యా. గీతలాగా రెడీ అవుతోందా లేక గీతాంజలి సీరియల్లో దయ్యంలా రెడీ అవుతోందా? త్వరగా రమ్మను. పిలుస్తాను ఉండండి అత్తయ్య గారు. పిలు. పండు, అమ్మ పండు, పండు త్వరగా రా అమ్మా. అయ్యో నా బంగారు తల్లి, ఎంత ముద్దుగా ఉందో చూడండి. రాజశేఖర్ గారు చూసారంటే ఇంకా మూర్చపోతారంటే. దయ్యాలను చూస్తే పైకి పోతారు, ఆయన కాబట్టి మూర్ఛపోతారు. చంపుతా. అమ్మా, నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానమ్మా? జపాన్లో కొన్న బఫూన్ బొమ్మలా ఉన్నావు. చంపేస్తాను. నా కూతుర్ని ఏమన్నా అన్నావో పొడిచి పడదొబ్బుతా. నీకేంటమ్మా, అచ్చు నా పోలికే. అవునవును, తల్లి ఒక చంద్రముఖి, పిల్లేమో యుక్తాముఖి. తల్లి మేకప్ వేస్తే మనిషిలా ఉంటుంది, పిల్ల మేకప్ తీసినా వేసినా ఒకేలా ఉంటుంది. అత్తయ్య గారు, నన్ను నా కూతుర్ని అవమానిస్తే ఫైన్ వేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఫైనా? ఫైన్. నా కూతురు గీతలా నటించాలంటే గంటకి 10,000 ఇవ్వాలి. గంట? బడి గంటకా గుడి గంటకా? అయినా ఫైన్ నీకిమ్మనాలి గాని గంటలకి వంటలకి ఇమ్మంటావేంటే? అయ్యో ఏంటి కామెడీనా? గంటకి 10,000 ఇవ్వకపోతే వేసిన గెటప్ తీయించేస్తాను. ఇది గీత కాదు, నా కూతురు పండు అని చెప్పేస్తాను. అయ్యో ఒసే ఒసే ఒసే, అంత దూరం ఎందుకు లేవి? బుద్ధి తక్కువై నీతో పెట్టుకున్నాను. నువ్వు అడిగిన 10,000 నేను ఇస్తాను. సూపర్. గీతా, గీతా, గీతా. శ్వేత గొంతులా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాకేం తెలుసక్క. గీతా, గీతా. ఏయ్, ఏంటిలా వచ్చావు? గీతతో మాట్లాడనీకి. గీత లేదు. గట్లనా? సరే మళ్ళీ కలుస్తా. ఏంది? నేను చెప్పినట్టు చేసావంటే గంటకి 1 రూపాయి చొప్పునిస్తా. నేను చెప్పినట్టు చెయ్యి, గంటకి 10 రూపాయలు ఇస్తా. సర్లే, గంటకి 100 చొప్పునిస్తాను.
వందనా గంటకి వందనే చెప్పు చెప్పు ఏం చేయాలి మా గీతలాగా నువ్వు నటించాలి. గీత లెక్క నటించన్నా ఎందుకు గీతనే ఉన్నది కదా. అదంతా నీకు అనవసరం. మా ఇంటికి రాజశేఖర్ అని ఒక ఆయన వస్తాడు. ఆయన నీకు తాతయ్య అవుతాడు. ఏంది నాకు తాత అవుతాడా? అయ్యో నీకంటే నీకు కదే గీతకు తాతయ్య అవుతాడు. ఓ గట్లనా. ఆయనకు అనుమానం రాకుండా నువ్వే గీతవి అని ఒప్పించాలి. అలా చేస్తే గంటకి 100 చొప్పున ఇస్తాను. నేను రెడీ. ఆయన గురించి జర డీటెయిల్స్ చెప్పు. అదే విషయం. అలా నమ్మించావంటే నువ్వే గీతవని నమ్ముతారు. గట్లనా? అయితే నేను రెడీ. ఏయ్, ఏంటడి ఏంటండి ఈ అన్యాయం? నా కూతుర్ని నటించమని మళ్ళీ దీని లైన్లో దించారేంటి? ఒసేయ్, కుక్క కాటికి చెప్పు దెబ్బ. లేకపోతే గంటకు 10,000 కావాలా? చూడు, గంటకి 100 చొప్పున నటించడానికి మహానటి రెడీ అయిపోయింది. నీ కూతురి పర్ఫార్మెన్స్ మాకేం అక్కర్లేదు. మరో గెటప్ తీసేసి శ్వేతకయ్యండి. వెళ్ళమ్మా, తీసుకెళ్ళండి. రావే. వెళ్ళు వెళ్ళు. అయ్యో రాజశేఖర్ గారు, రండి 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 కూర్చోండి. రండి 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 కూర్చోండి. అయ్యయ్యో. మర్యాదల తర్వాత ముందు నా మనవరాలు పిలువు. అలాగేనండి. గీత, అమ్మ గీత, గీత వచ్చేస్తుంది.